మేడ్చల్ జిల్లాకి వెళ్ళి వచ్చాను. నా పేరు అన్మిరెడ్డి. నేను రిటైర్డ్ జూన్ 2024లో రిటైర్డ్ అయ్యాను. ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే అన్న అన్నట్లు ఏ విషయాల లోపల ఆయన శ్రద్ధ లేదు. ఆయన శ్రద్ధ అంత ఏంది, ఢిల్లీ పోవడం కలవడం, ఢిల్లీ పోయి కలవడం మూటలు ఇవ్వడమే తెలుస్తుంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ వీళ్ళంతా ఏంది, ఇక్కడ పరిపాలన మోడీ గారు ఏమన్నారు, మా పెద్దన్న అన్నాడు, మా బాస్ అన్నాడు, మా బడే బాస్ అన్నాడు. మరి బడే బాస్కి వెళ్ళి తెచ్చి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. బడే బాస్ ఇస్తాడు, ఎట్లయినా అడుగు ఇచ్చేస్తాడు. నీకు చేత కాకపోతే సంసారం అనేది అందరికీ ఒక తండ్రిలాగా. అలాంటి తండ్రివే ఇంతమంది 60-77 మంది చనిపోయినా కానీ నీకు కన్ను కనిపించకుండా ఉంటే ఎట్లా చెప్పు. ఈరోజు వికారాబాద్ వచ్చిండు రాహుల్ గాంధీ అని, అక్కడ వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసము. ఈ మీటింగ్కి వచ్చి నేను ఇస్తాను 2-3 నెలలు ఆగానని ఖచ్చితంగా చెప్పాలి. మనోధైర్యం ఇవ్వాలి మనుషులకు. మనసు ధైర్యం లేకపోతే హాస్పిటల్లో చచ్చిపోతున్నారు. ఈ ఆవేదన పట్టించుకోడా ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా? మేము వేలాది మందిని ప్రభావితం చేసి కాంగ్రెస్ కోటేసినాం. మొన్న ఏమంటాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. బుద్ధి ఉన్నది అయితేనని అట్లా. అన్నికే ప్రజాస్వామ్యంలో అందరు అవసరం లేదా నీకు? అందరు ఓట్లు వేసానే కదా, ముస్లింలు ఓట్లు వేసానా? ఎంత సెల్ఫీస్ మాట్లాడతా నువ్వు. అక్కడ ఓటింగ్ కొరకు ఆ విధంగా అనడం సమంజసం కాదని చెప్తున్నా. అంటే గతంలో ఎన్నికలకు ముందు కూడా మీ టీచర్లు అందరూ అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఉంటాయి మీకు. సో మిమ్మల్ని అందరికీ చాలా పెద్ద ఎత్తున హామీలు అయితే ఇవ్వడం జరిగింది, రాగానే చేస్తా అని చెప్పేసి. కనీసం ఇప్పుడు 2 ఏళ్ళు అవుతా ఉంది కదా, ఈ 2 ఏళ్లలో మీ గురించి మాట్లాడడం కావచ్చు, ప్రస్తావన అనేది వచ్చిందా? ఇప్పుడు ముఖ్యంగా మా ఉద్యోగ సంఘాల లోపల కొందరు ఆయనకు జోకుతున్నారు. అది చాలా తప్పు. మేమంతా ఒక్క తాటి మీద ఉంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడనే ఇదే పక్కన గ్రౌండ్కి వచ్చి జీవన్ నెంబర్ 2 ఇచ్చాడు. ఆ విధంగా చాలామందికి ప్రమోషన్లు వచ్చేవి. ఆయన ఒక దేవునిలాగా చూసాం. కానీ నా దుర్మార్గంలాగా పరిపాలన చేస్తున్నాడు. ఆడ 300-500 మంది ఇండ్లను కూల్చేసాడు ఖమ్మంలో. అది ఇక్కడ మూసీ నదిలో పక్కనున్నటువంటి వాళ్ళు ఇలాంటి చేష్టలు అవసరమా? ఒక రావణాసురులాగా చేస్తే ఎట్లా ఉంటుంది ఆ పద్ధతి? ఏం ప్రజాపాలన? నేను వైపు ఇచ్చొచ్చాను. నేను ఇచ్చేస్తే అన్ని స్కానింగ్ చేసిన అంతా చేసిండ్రు. ఏంది అక్కడున్న ఆఫీసరు దేవి ఏమని ఉంటుంది, నోడల్ ఆఫీసర్, ఆమెను అడిగాను, ఏం మేడము బట్టిని అడుగుతూ ఉంటా, బట్టి ఏం అవసరం అమ్మా, మనమంతా కార్యనిర్వహణ చేసిన మనది, డబ్బులన్నీ మనతో ఉంటుంది. అది మనకు వచ్చినటువంటి దాన్ని నువ్వు కొడితే అయిపోతుంది కదా. చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ పోయి కలిసి మాట్లాడి మా ఆవేదన చెప్పు చేస్తా అంటే, సరే బట్టి. అరే బట్టి ఏం బట్టి నాకు అర్థం కాదు. ఆయన తొత్తులాగా ఆయన ఇంటికాడ 10% తీసుకొని భార్య మందికి డబ్బులు వేపిస్తుంది. స్వచ్ఛంగా నేనే ఒక కార్యకర్తను పట్టుకుంటే 10% ఇస్తావా సార్ అన్నాడు. 10% కాదు, అది ఎన్నడన్నారా అని సచ్చినా సరే నేను ఇవ్వనని చెప్పాను. ధర్మంగా మాకు రావాల్సిన పైసలు కమిషన్ పక్క నడుస్తున్నాయి. అక్కడ సెక్రటరియట్లో మీడియాను మొత్తం కొనేసిండు. మీ డబ్బులు మీరు తీసుకోవడానికి కూడా కమిషన్ ఆ విధంగా ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు. కానీ నేను ఇవ్వలేను. ఎందుకు? ఈ ధర్మంగా మీకు కష్టపడి పనిచేసినటువంటి డబ్బులు, మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వకుండా ఉండడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ఆయన ఇకనైనా మనసు మారి అందరి యొక్క ఆవేదన అర్థం చేసుకొని దయచేసి మా బెనిఫిట్స్ రావాల్సిన మేము దాచుకున్నటువంటి డబ్బులు ఇవ్వాలని మరొకసారి కోరుతున్నాను. పదే ప్రతి ప్రోగ్రాంలో చూస్తున్నాం సార్. అంటే అటు పథకాలు ఇవ్వమంటారా, ఇటు మీ డబ్బులు ఇవ్వమంటారు. ప్రభుత్వం గారు డబ్బులు లేవు, కోసుకున్న డబ్బులు లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏంది అసలు ఈయన ముఖ్యమంత్రి అయ్యే కాబిలేదు. అది ఏదో అప్పుడు ఏదో ఆయన పోయి కేటీఆర్ భవనం మీద ఏదో అది దిప్పేసి తర్వాత పెళ్లి అప్పుడు పోయి లోపడేసినందుకు జర చేయండి. కానీ ఈయన ఏమి బచ్చగాన్లాక, నాకన్నా చిన్న ఏజీ, ఏం పెద్ద పుడుంకాడు ఈయన చేసి సేవలు అన్నీ కమిషన్ల దందా. మల్లారెడ్డి ఎన్నిసార్లు చెప్పే నాతో ఎన్ని పైసలు తీసుకుపోయినామని. కాబట్టి అటువంటి చేయొద్దు. నీతి ధర్మంగా ఉండే. నాకు ఒక్కతే బిడ్డ ఉంది, నేను బాగా మంచి పరిపాలన చేస్తానని వచ్చినాడు. ఒక్క బిడ్డకి ఏం కావాలి ఆస్తులు? ఇంతమంది మొత్తం తమ్ముళ్ళంతా చుట్టూ 4 మూలల మొత్తం భూదందాలే చేస్తున్నారు. ఇవన్నీ తెలియదా? మీ మీడియా వాళ్ళు గిట ప్రశ్నించాలి. మొన్న గీడ పక్కనే పార్కులో పోయి ఈ మధ్యనే మూసాపేట పార్కులో పోయి ఆ ముస్లింలంతా కింద మీద చేస్తుంటే కళ్ళు కనిపించేవా వీడియోకి వస్తే? అది ప్రజలందరి ప్రాపర్టీ. అది వేస్ట్ వాడు పాలన కాదు, వాడి కథ కాదు. అక్కడ పోయినటువంటి పాపము ఏది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు పెన్షన్స్ లేవు. నేను దాని విషయంలో ఇట్లా మాట్లాడాను. పెన్షన్ పాపం వాళ్ళు కుంటూ వస్తే ఆ ప్రజాపాలనకు వచ్చి ఏది చూపులకు పెట్టిండు ప్రజాపాలన. ఆడికి వచ్చినటువంటి అప్లికేషన్ను అక్కడున్న మినిస్టర్లు కానీ ఎవరే కానీ తీసుకొని దాన్ని సక్రమైనటువంటి పాలన చేయాలి. అది ప్రజాపాలన అంటారు. ఏం ప్రజాపాలన అది చెప్పు? ఇంకా అయిపోయా లాస్ట్ ఇప్పటి వరకే. ఈయన మళ్ళా ఉంటాడు. ఇంకా 4 రోజులు అయితే తెలుస్తుంది ఉంటాడా ఉడుతాడా అనేది తెలుస్తుంది. మళ్ళా అనేది కొన్ని విషయాలు కరెక్టే.
ఆ విధంగా ఉండొద్దు. మనిషి ఎట్లా ఉండాలంటే ఈ భూమిని ఉన్నప్పుడు ఎవరిని శాశ్వతం కావు. కాబట్టి వాళ్ళ యొక్క అర్ధనాదాలను గమనించి చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి కాలేజీలు కొట్టాడు ఆ ముస్లిం పాతిమకాలకి చేత కదా పీక్తా ఎక్కుతానే ఏం పీకిండు? పీకనికి చేతనే కాదు, పేద ప్రజల మీద గడ పోయి చేయమను తంతారు, లాట్లు తీసుకొని వచ్చి చేస్తారు మిమ్మల్ని. ఇప్పుడు మన తమ్ముని కొడంగల్ ఎక్కడ దిగబడలేడు, ఆ విధంగా అవుతుంది. ఆ విధంగా అవడదు, మంచిగా ఉండాలి. అందరు చెప్తున్నారు విషయమే చెప్తున్నా. వాళ్ళు అసలు ఎట్టి మూర్ఖుడు లాగా తెచ్చుకున్నాం. మేము ఎన్ని ఓట్లు వేసినాం తెలుసా? నేనే చాలా ఓట్లు వేసిన, ఇక అవన్నీ చెప్పకూడదు. ఆ విధంగా మా టీచర్లు అందరూ సరే కేసీఆర్ వాడు రాజులాగా రారాజులాగా అయిండు, ఈయన బాగా చేస్తాడు కదా అని వచ్చేస్తే ఈయన ఆయన కన్నా మించినటువంటి దొర అయిండు. ఈయన చిన్న దొర, ఆయన పెద్ద దొర. ప్రభావం తప్పకుండా. మా యొక్క టీచర్లు 2.5 లక్షల మంది రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, 2 లక్షల పైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ యూనియన్ వాళ్ళని భయపెట్టించుకొని వాళ్ళని మాట్లాడకుండా, వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా వాళ్ళని భయపెట్టించి మాట్లాడకుండా చేసిండు. ఆ ఎన్జిఓలు టీఎన్జిఓలు ఉన్నారు. ఆ టీఎన్జిఓ వాడు పెద్ద బేకర్ గాడు నిజంగా. ఇలాంటి వాళ్ళు వాడు ఏం వేస్తాడు, ఎంట ఏమన్నా తీసుకుపోతాడు, ఆ పోయినాడు ఆ పల్లెం కాడ దింపుతారు, ఉంగరాల ఏమన్నా మెడలు ఏమన్నా ఉన్నాయి అన్నీ తీసుకుంటారు. అలాంటి అవసరమా? మంచి పాలన చేయలేదన్న చేస్తే. అలాంటి తొత్తులు వాళ్ళు భూ కబ్జాలు చేసుకున్నటువంటి లీడర్లు ఉన్నారు. అంతే. దయచేసి ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకొని అందరికి ఇస్తే ఆయన మళ్ళీ దేవునిలాగానే చూస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే ఆయన పరిపాలన ఈ 5 ఏళ్ళు గీట కాగలదు, 10 ఏళ్ళు కాదు, ఇంకా ఏడాది అయితే ఆయన సత్తా ఇది బయటపడుతుంది.